హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 8th లెసన్ సెకండ్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ చూస్తున్నాము. బాత్ పురాణి హై మాట చాలా చాలా పాతకాలం నాటిది. సబ్ బస్ తీన్ హీ రంగతే, ఇక్కడ 3 రంగులు ఉన్నాయి. లాల్, పీలా और నీలా. తర్వాత వచ్చేసి రెడ్, తర్వాత వచ్చేసి ఎల్లో, తర్వాత వచ్చేసి నీలా బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట. లాల్ రహతా తా హర్ లజీజ్ వస్తుమే జైసే టమాటర్, సేబ్, చెర్రీ और ఆలు బుకారే. ఇక్కడ వచ్చేసి మనము ఎప్పుడు ఎరుపు అనేటువంటిది అన్ని వస్తువులపైన ఉంటుంది. టొమాటో ఉంటుంది, తర్వాత సేబ్ యాపిల్ ఉంటుంది, చెర్రీ ఉంటుంది, ఆలు బుకారే అనేటువంటిది ఏదో ఇంకో ఫ్రూట్ అనమాట. దట్ మీన్స్ వచ్చేసి తెలియలేదు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పీలేనే బనాయా తా సూరజ్ కో చమక్దార్, జీ ముస్కురాకర్ దేతా తా రోషని లగాతార్. ఇక్కడ వచ్చేసి మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సూరజ్ కో చమక్దార్, మనకు ఎప్పుడు ఎల్లో కలర్లో సూర్యుడు ఉదయిస్తాడు, నవ్వుతూ మనల్ని ముస్కురాకర్ దేతా తా రోషని లగాతార్, బాగా వెలుగు అనేటువంటిది తీసుకొని వస్తాడు నవ్వుతూ. ఆస్మాన్ బి నీలాతా, ఆకాశం కూడా వచ్చేసి బాగా నీల రంగులో ఉంటుంది. और సముందర్ బి, సముద్రం కూడా నీల రంగులో ఉంటుంది. పేడోం సే టపాక్తి బారిష్ బి నీలి హీతి, అక్కడ ఉన్నటువంటి చెట్ల పైన వచ్చేటువంటి ఒక్కొక్క బొట్టు కూడా వచ్చేసి నీలం రంగులో ఉంటుందన్నమాట. తీనో పక్కే దోస్తుతే, ముగ్గురు వచ్చేసి మంచి ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్ అనమాట. ఏక్ దిన్ ఉన్హోనే కహా, వాళ్ళిద్దరు అంటున్నారు, హమే ఔర్ దోస్త్ చాహియే, మనకు ఇంకొక దోస్త్ కావాలి, ఫ్రెండ్ అనేటువంటి కావాలి. చలో నయే దోస్త్ బనాయే, మనము ఒక కొత్త ఫ్రెండ్ని తయారు చేద్దాము. ఔర్ వే నిక్కల్ పడే దోస్తోంకి తలాష్ మే, వాళ్ళు వచ్చేసి వాళ్ళు వెతుకుతున్నారు ఒక మంచి స్నేహితుడి కోసం. ఔర్ దేఖో క్యా హువా, ఏమైందో చూడండి. లాల్ और పీలా సాత్ చలేతో ఏక్ నయా దోస్త్ మిలా, ఎరుపు తర్వాత పసుపు కనిపించే ఈ రెండు కలిసేసరికి నారంగి ఆరెంజ్ కలర్లో ఒక కలర్ అనేటువంటి కొత్త దోస్తు కనిపించాడు అనమాట. పీలే और नीले के साथ हाथ मिलाया तो एक नया दोस्त मिला हरा, పసుపు తర్వాత వచ్చేసి నీలము కలిసిన వెంటనే వచ్చేసి వాళ్ళిద్దరూ చేతులు కలిపిన వెంటనే ఒక కొత్త దోస్తు కనిపించాడు, హరా గ్రీన్ అనేటువంటిది. తర్వాత లాల్ నీలేకే పాస్ ఆతే హీ, ఎరుపు తర్వాత వచ్చేసి బ్లూ కలరు కలిసేసరికి ఏక నయా దోస్త్ మిలా, ఒక కొత్త ఫ్రెండ్ కనిపించాడు బైంగని వైలెట్ కలర్లో వచ్చేసి. और इस तरह उन्होंने दुनिया को बना दिया दोस्ताना और रंगीना, ఈ విధంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ప్రపంచాన్ని వచ్చేసి ఫ్రెండ్షిప్తో ఒక అందమైనటువంటి రంగుల ప్రపంచాన్ని తయారు చేయడం జరిగింది. ఇందు హరికుమార్ అనేటువంటి వ్యక్తి రచించారనమాట. తర్వాత ఇక్కడ ప్రకృతికి రంగ్, ఇక్కడ నేచర్ యొక్క కలర్ ఏంటి అనేది చూద్దాము. కేలా అంటే అరటి పండ్లు, తర్వాత వచ్చేసి గులాబ్ వచ్చేసి రోసు, తర్వాత మిట్టి మడ్డు, కోదనా మీన్స్ డిగ్ త్రవ్వడము, తర్వాత మాలి అంటే తోటమాలి, తర్వాత ఇల్లి అంటే క్యాటర్ పిల్లర్ అనమాట. తర్వాత వచ్చేసి బంవరా మీన్స్ హనీబీ తేనెటీగ, తర్వాత వచ్చేసి సూరజ్ముఖి మీన్స్ సన్ఫ్లవర్, తర్వాత బీజ్ అంటే సీడ్స్, తర్వాత వాటర్ తర్బూజ్ అంటే వాటర్ మెలను, కేంచువా అంటే వచ్చేసి కంచె. ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మనకు ఒక తోట అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.